గ్రీన్ సిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీన మలి విడత ప్రారంభిస్తున్నట్లుగా సిటీ కేబుల్ ఎండీ పాలపతి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మొక్కల పంపిణీ జరిగే ప్రాంతాలను ముందుగానే సిటీ న్యూస్ తో వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. జంగాడు పట్టణ ప్రజలకు మా గ్రీన్ సిటీ ఫౌండేషన్ తరపున మా విజ్ఞప్తి అండి. మేము 5,000 మొక్కలు నాటి వృక్షాలుగా తయారయ్యే వరకు కూడా దాన్ని చూసుకోవాలన్న దృక్పథం ఆల్రెడీ మీరందరూ మీడియాలో వింటున్నారు. దీనికి అనేక స్పందన వస్తుంది. అందులో భాగంగా మొదటి విడతగా ఒక 1,200 ఫ్రూట్ మొక్కల్ని ఇంటింటికి పంచి మేమే దగ్గర నాటించడం అందరికీ విదితమే. రెండో విడతగా మరొక 1000 మొక్కను తీసుకొని మేము రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జంగాడు పట్టణంలో 4 వెహికల్స్ ద్వారా విడిపోయే ఒక్కొక్క ఏరియాకి మొక్కలను పంపిణీ చేసే విధానం స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా ఒక ఏరియాకి వచ్చి ఒక వెహికల్ వచ్చి చాకలిపేట, కమలకుమారి స్ట్రీటు, పోలీస్ స్టేషన్ బ్యాక్ స్ట్రీటు అప్ టు ఆర్ఎస్ కళ్యాణం రోడ్డు వరకు కూడా ఒక వ్యాన్ వస్తుందండి. ఫ్రూట్స్ మొక్కలు తీసుకుని ఉదయం 9 నుంచి 9:30 స్టార్ట్ అవుతుంది వెహికల్. అప్ టు లంచ్ వరకు కూడా వెహికల్ దొరుకుతుంది. మీ వీధిలోకి వచ్చినప్పుడు మీకు ఎవరికైతే ఇష్టం ఉన్నదో ఫ్రూట్ మొక్కేసే ప్లేస్ ఉన్నదో మీరు ముందుగా మీరే కొంచెం గొయ్యి తవ్వుకొని రెడీగా ఉంటే సుమారు ఒక అడుగు లోతు అడుగు వెడల్పులో గొయ్యి తవ్వుకొని ఉంటే ఇమీడియట్గా మా వాళ్ళు వచ్చి ఒక కెమికల్ ప్లస్ మొక్కను కూడా పెట్టి వేస్తాను. అందులో మామిడి మొక్కలు మామిళ్ళు అనేక రకాలు, అలాగే సపోటా, సీతాఫలం ఇలా వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. అలాగే మీరు చేయవలసింది ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా మా వాళ్ళు వచ్చిన వెంటనే మీ పేరు ఎన్రోల్ చేయించుకొని అందులో సంతకం మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేస్తుంటే ఎంతమందికి వెళ్ళింది అని రేపొద్దు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కానీ వచ్చి ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి కానీ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా పెట్టాము. దీనికి తప్పకుండా ఎక్కువ టైం డిలే చేయకుండా ఆల్రెడీ మీరు మా ఛానల్లో చూస్తున్నారు కాబట్టి ఎక్కువ టైము ఒక్కొక్క ఇంటి దగ్గర ఎక్కువ టైం పడితే కనుక పంపిణీ లేట్ అవుతుంది, అది అలా కష్టం అవుతుంది. మళ్ళీ వర్షాలు తగ్గిపోతే మనం నాటడం కష్టం అవుతుంది కదా. అలాగే రెండో వెహికల్ వచ్చి రాజుల కాలనీ, అయ్యన్న కాలనీ, సుబ్బారెడ్డి కాలనీ ఈ మధ్య కాలనీ ఈ ఏరియాల్లో ఒక రెండో వెహికల్ తిరుగుతుందండి. దాన్ని తప్పకుండా ఏరియా వాళ్ళు మీరు ముందే గుర్తించి వచ్చే వెహికల్ని బట్టి ప్రిపేర్ అయ్యి మానసికంగా ఎవరికైతే కావాలో కొంచెం ముందుగా వచ్చి మీరు పేరు నోట్ చేసుకుని వెంటనే మొక్క వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మూడో వెహికల్ వచ్చి కొత్త ఎస్సీపేట సాయి బాలాజీ టౌన్షిప్ ఆ వింగ్లో ఒక మూడో వెహికల్ తిరుగుతుందండి. అలాగే నాలుగో వెహికల్ నీడనిచ్చే మొక్కలను తీసుకొని ప్రార్థనాలయాల్లో అంటే అవి చర్చిలు అవ్వచ్చు, గుళ్ళు గోపురాలు అవ్వచ్చు, అలాగే మసీదులు అవ్వచ్చు, ఇలా ప్రార్థనాలయాల్లో వేయడానికి మేము 4 వెహికల్ని నీడనిచ్చే మొక్కలను పెట్టాం. సో ఎవరికైనా నీడనిచ్చే మొక్కలు కావాలనుకుంటే వెంటనే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే 9394262728 వేస్తే ఈ నీడనిచ్చే మొక్క వచ్చి మా వాళ్ళు అక్కడ పాతడం లేదా మీకు మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఫ్రూట్ మొక్కలు దయచేసి ఎవరు ఫోన్ చేయకండి. మీ వీధిలోకి వెహికల్ వచ్చినప్పుడు తీసుకొని చేయండి. ఈ విడతలో ఎవరికైనా ఏ వీధిలోకైనా రాకపోతే మిగతా ఏరియాని నెక్స్ట్ ఆదివారం డెఫినెట్గా అసలు ఇప్పుడు లేట్ అయ్యాము, లాస్ట్ సండేనే మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ సండే కాక నెక్స్ట్ సండేకి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం ఫ్రూట్ మొక్కలకి. అప్పటితో మాకు దాదాపు ఫ్రూట్ మొక్కలకి అంటే డిమాండ్ పెరిగింది. 2,000 మొక్కని ఫ్రూట్ మొక్కని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఎక్కువ మంది స్పందన బాబట్టి ఇంకో 1000 మొక్కని దాతల సహాయంతో చేయాలనుకున్నప్పుడు 2,000 మొక్కను మాత్రమే దాతల సహకారంతోనూ మా సిటీ కేబుల్ పార్ట్నర్స్ అండ్ ఆపరేటర్ సహకారంతో సమకూర్చుకోగలిగాం. ప్లస్ దీంతో నాటడానికి కూడా మేము మెయింటైన్ చేయడం కొంత లేబర్ ఛార్జెస్ అవుతున్నాయి కాబట్టి ఇంకొక 1000 ఫ్రూట్ మొక్కలను ప్లాన్ చేసుకున్నాం. అయితే ఈ వచ్చే సండేకి నా పై సండేకి డెఫినెట్గా అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఫ్రూట్ మొక్కల కోసం దయచేసి ఎవరు ఫోన్ చేయకండి. కానీ నీడనిచ్చే మొక్కలు అంటే అందులో వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు చాలా మంచిది. అది అంటే విత్ ఇన్ కాంపౌండ్ వాళ్ళు, అది స్కూల్ బిల్డింగ్లో అవ్వచ్చు, లేకపోతే ప్రార్థనాలయాలు అన్నట్టు అలా గవర్నమెంట్ ఆఫీస్లో అవ్వచ్చు, ఏ ఆఫీస్ వరకు ఎవరికి కావాలో చెప్తే మేమే దగ్గర తీసుకొచ్చి వీలైనంత వరకు మేమే ప్లాంటేషన్ చేస్తాం. అదే మీరు ప్లాంటేషన్ చేయించుకోగలిగితే చాలా మంచిది. మాకు కొంచెం లేబర్ ఖర్చు కలిసి వస్తుంది, ప్లస్ డిస్ట్రిబ్యూటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇందులో కోఆపరేట్ చేస్తున్న అన్ని స్వచ్ఛంద సంస్థల వారికి, దాతలకి, మరియు విద్యా సంస్థలు యాజమాన్యాలకి అందరికీ కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు. వీరందరికీ కూడా నా తరపున
కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ స్పందిస్తున్న ఎంతోమంది ఫోన్లు చేసి కొంతమంది స్వచ్ఛందంగా మా 2 వీధులు కలిపి మేము బేర్ చేస్తాం ఫుడ్ మొక్కలకి, అలాగే కొంతమంది మా పిల్లల బర్త్డే కానీ అంటున్నారు. వాళ్ళందరినీ కూడా రేపు 3వ విడత మొక్కల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ మొక్కలకి అయ్యే ఖర్చుని వారి మీద వాళ్ళని మీట్ అవుదాం అనుకుంటున్నాం. ఇంకా అయినా షార్టేజ్ వస్తుంది, అయినా మేము ఏదోలాగా మొత్తానికి ఈ మహాయజ్ఞాన్ని కంప్లీట్ చేయడానికి, అలాగే అధికారులు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. నేను ఇచ్చే మొక్కల్ని 1000 మొక్కల్ని ఆర్డీఓ గారు ఇచ్చారు, అలాగే మన కమిషనర్ గారు ఒక 500 మొక్కల్ని ఇచ్చారు. సో అవి కూడా 3వ దఫాలో డెఫినెట్గా వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి ప్లాంటేషన్ చేస్తామండి. అందరూ కోఆపరేట్ చేయాల్సిన కోరుచున్నాను. ముఖ్యంగా మేము వచ్చే ఏరియా మరొకసారి చెప్తున్నాను, చాకలిపేట కమలకుమారి గారి స్ట్రీటు, పోలీస్ స్టేషన్ బ్యాక్ స్ట్రీటు, అక్కడ నుంచి అప్ టు కళ్యాణ మండపం రోడ్డు వరకు ఒక వెహికల్, 2వ వెహికల్ రాజుల కాలనీ, అయ్యన్న కాలనీ, సుబ్బారెడ్డి కాలనీ ఆ ఏరియాకి ఒక వెహికల్, అలాగే కొత్త ఎస్సీపేట సాయి బాలాజీ టౌన్షిప్ ఏరియా 3వ వెహికల్, 4వ వెహికల్ వచ్చి నీడనిచ్చే మొక్కలకి ప్రార్థనాలయాలకు పంపించడానికి ప్లానింగ్ జరిగిందండి. మీరు ముందుగా ఈ ఏరియాలో వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు గొయ్యి తీసుకొని కూడా ఉంటే ఇంకొంచెం సులభతరం అవుతుందండి. జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ప్రముఖ వ్యాపారి వంగాదార నాగేశ్వరరావు 1,116 రూపాయలను శనివారం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ శాశ్వత కమిటీ అధ్యక్షులు చామర్తి శ్రీరాములు, ట్రస్ట్ అధ్యక్షులు గంగు జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి కొల్లేపర కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి పోలు మల్యాదిరెడ్డి, కార్యవర్గ సభ్యులు చిన్ని వాసుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి వంకాదార నాగేశ్వరరావు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి 1,116 రూపాయలను విరాళంగా ఇచ్చిన దాతను చామర్తి శ్రీరాములు అభినందించారు. స్వర్ణనిధిని మరింత మంది దాతలు సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు నగర ప్రముఖులు మాజీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ సభ్యులు అయిన శ్రీ గౌరవనీయ శ్రీ వంగదార నాగేశ్వరరావు మా అయ్యప్ప కమిటీ అభ్యర్థన మేరకు వారు స్పందించి 1,00,000 రూపాయల విరాళము చెక్ ద్వారా ఈరోజు ఇచ్చారు. వారిని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణించి కాపాడాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ ఆలయంలో స్వామివారి నిమిత్తం స్వర్ణనిధి ఏర్పాటు చేశాం. భక్తులు వారి ఇష్టమైన ప్రకారం వారు ఈ అయ్యప్ప విగ్రహానికి తర్వాత ఈ మిగతా ఆభరణాలు వాటి నిమిత్తం మీకు తోచిన విధంగా స్వర్ణనిధికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొవ్వూరు రోడ్లో ఉన్న స్థానిక ఇందిరానగర్ కాలనీ వర్షపు నీటికి మునిగిపోయింది. ఇళ్లలోనికి సైతం వర్షపు నీరు చేరడంతో దుర్గంధం వెదజల్లుతోంది. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో, పూడికలు తీయకపోవడంతో భారీ వర్షం కురిస్తే తమ ఇల్లు జలమయమవుతున్నట్లుగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు సైతం డ్రైనేజీ కమ్మేయడంతో వర్షపు నీరు పోటెత్తుతోంది. ఆ నీటిలోంచే ఇందిరానగర్ ప్రాంతవాసులు కార్యకలాపాల కోసం రాకపోకలను సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి సంవత్సరం తామంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణాలకు శాశ్వత పరిష్కారాన్ని చేయాలని ప్రజలు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలోని గోగుల పారిజాతగిరి ఆలయం నందు శుక్రవారం రాత్రి కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు శిష్య బృందం కన్నుల పండుగగా పూజలను జరిపించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెన్నత్స విశ్వనాథరాజు, చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు వీరవల్లి సోమేశ్వరరావు, కోమలి శ్రీధర్, పాడిబండ్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని వెలమపేటకు చెందిన 7 సంవత్సరాల అభిలాష్ డెంగ్యూ వ్యాధిని బారిన పడటంతో చికిత్స నిమిత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 16,000 రూపాయలను శనివారం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు అట్లూరి సురేష్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, జిల్లా తెలుగు రైతు
అబ్బిన దత్తాత్రేయ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిలాష్ తల్లి పట్నాల భవానీని ఓదార్చారు. అభిలాష్ ఇంటి పరిసర ప్రాంతంలో పేరుకుపోయిన డ్రైనేజీ వ్యర్థాలపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నగర పంచాయతీ సిబ్బందులు స్పందించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం పుట్టిందే ఈ ప్రాంతంలోని. అలాంటి జంగారెడ్డిగూడెం ఇంత దినదిన అభివృద్ధి చెంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్లు, ఇంకా ఇతర అంత అభివృద్ధి చెందాక కూడా ఈ రోడ్లు ఒక్కసారి చూడాలని చెప్పేసి ప్రజలకు ఒకసారి తెలియజేస్తున్నాము. ఇప్పుడే మేము వచ్చేటప్పటికి ఇక్కడ సుమారు 40-50 పందులు ఈ పక్కన ప్రాంతంలో ఉన్నాయి. ఈ పందుల మధ్యలోని ఈ ప్రాంతవాసులందరూ కూడా ఉంటున్నారు. దానికి కారణం అంత క్రితం ఉన్న పంచాయతీ బోర్డుకు సంబంధించిందవని, అంతకితం అవనవండే, స్థానిక నాయకులు అవనవండే, ఇంకితరితర అవనవండే, మన ఈ ప్రభుత్వం అసలు ఉందా అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. ఒక్కసారి మీరు ఈ రోడ్లన్నీ కూడా చూడాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. నడిబొడ్డిది జంగారెడ్డిగూడానికి, నడిబొడ్డిది జంగారెడ్డిగూడెం పుట్టిందే ఈ ప్రాంతంలోని. ఇలాంటి ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందకుండా ఈ రోడ్లలోని పందుల్లోని మనుషులు ఉంటే ఇలా డెంగ్యూ వ్యాధులు, ఇంక ఇతరితర వ్యాధులు రాక ఇంకేం వస్తాయని చెప్పేసి మేము అందరం కూడా అడుగుతున్నాము. అలాగే మన సోదరి పట్నాల భవానీ సోదరి అయిన బాబుకి ఇలా డెంగ్యూ వ్యాధి రావడం చాలా బాధాకరమైన విషయము. అలాగే అనివార్య కారణాల వల్ల కొంచెం ఇబ్బంది కూడా జరిగింది. అదే కొంచెం మీ అందరికీ కూడా అడ్వాన్స్గా ఇలాగ వచ్చిందని మాకు తెలియజేస్తాం. అయితే ఆవిడకి ఆ బాధ కూడా లేకుండా మేము అందరం కూడా కలిసికట్టుగా చేద్దాము. కానీ ఇప్పుడు మనం చేసేదేం లేదు కాబట్టి ఆ బాబునైనా సరే మనం ఆ వ్యాధి బారి నుంచి కాపాడుకోవాలని, అలాగే ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా, మహిళలు అవనివ్వండి, పిల్లలందరూ కూడా మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్ అవనివ్వండి, ఇంక ఇతర అవనివ్వండి, అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పిల్లలందరినీ చూసుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరికొంతమంది యువకులు 32,116 రూపాయలను సిటీ కేబుల్ కార్యాలయం వద్ద భవానీకి అందజేశారు. స్థానికంగా వివిధ ప్రాంతాల నుంచి, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, పలువురు దుకాణాల నుంచి, వర్తక, వ్యాపార, వాణిజ్య ఉద్యోగస్తుల, విద్యార్థుల నుంచి 32,116 రూపాయలను స్వచ్ఛందంగా సేకరించి భవానీకి మానవతా దృక్పథంతో అందజేసినట్లుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మాటూరి సూరి, దేవి దుర్గాపండు, హోటల్ శ్రీను, కందుకూరి నాగు, రాంబాబు, అనిల్, సుధీర్, సుబ్రహ్మణ్యం, గాలి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణానికి చెందిన షేక్ బాబ్జీ, షకీలా బాను దంపతులు 500 రూపాయలను అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను విద్యార్థులకు సక్రమంగా అందజేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసే నిరాహార దీక్షను జయప్రదం చేయాలంటూ ఆ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాస్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పథకం లేకుండా చేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 13, 14వ తేదీలలో వైఎస్ విజయమ్మ ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ఫీజు దీక్ష గోడ వాల్ పోస్టర్స్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుక్కల ధర్మరాజు, కామనరంగ వెంకటేశ్వరరావు, కాగితాల రామారావు, షరీఫ్, బాషా తదితరులు పాల్గొన్నారు. విజయమ్మ దీక్షకు అధిక మొత్తంలో ప్రజలు, విద్యార్థులు హాజరు కావాలని, వైఎస్ఆర్ ఆశయాలకు నడుం బిగించాలని ముప్పిడి శ్రీను కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తింపజేయాలని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేద విద్యార్థికి కులంతో సంబంధం లేకుండా ₹1,00,000 లోపు ఆదాయం కలిగిన ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ చదవాలని, ఉన్నత విద్యను అభ్యసించాలనే సంకల్పంతో మహానుభావుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెడితే నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకి ఉన్నత చదువు దూరం చేయాలనే సంకల్పంతో విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు లేకుండా చేయడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే సంకల్పంతో ప్రతిఘటించిన మా అమ్మ విజయమ్మ గారు విద్యార్థుల నిమిత్తం ఫీజు దీక్ష కార్యక్రమాన్ని ఈ నెల 13, 14 తారీఖుల్లో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ పేద విద్యార్థులకి
వాళ్ళందరూ కూడా మేలు జరిగే సంకల్పంతో కార్యక్రమం జరుగుతున్న ఈ పీజీ రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి పీజీ దీక్షను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలోని కొవ్వూరు రోడ్డు నందు ఉన్న యూనియన్ బ్యాంక్ 4వ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ జేఎస్ఆర్ మూర్తి కేకును కట్ చేశారు. యూనియన్ బ్యాంక్ లావాదేవీలు 33 కోట్ల రూపాయలకు చేరాయని, ఖాతాదారులకు వెసులుబాటు కలిగేలా రాయితీలు కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. గ్రాము గోల్డ్ 2000 రూపాయల నగదుకు ఇస్తున్నట్లుగా ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే 7% గోల్డ్ క్రాపులకు వడ్డీ ఇస్తున్నట్లుగా, రబీలో రుణాలు పూర్తిగా చెల్లిస్తే 3% వడ్డీ నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు రాజాన సత్యనారాయణ, కొండపల్లి కేసుబాబు, కర్పూరం మహేశ్వరరావు, స్వామి, యూనియన్ బ్యాంక్ యజమాని కొండ ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఆయన వివరించారు. 9 ఆగస్టులో ఈ బ్రాంచ్ ప్రారంభించాము మీ అందరి సహాయ సహకారాలతో. ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తి చేసి 4వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంలో మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సహాయ సహకారాలతో మేము అభివృద్ధి చెందుతున్నందుకు ఈ రోజున మా డిపాజిట్స్ కానీ అడ్వాన్సెస్ కానీ మొత్తం కలిపి 33 కోట్లకు చేరడం జరిగింది. మీ సహాయ సహకారాలతో ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి జరగాలని మా బ్రాంచి మేము మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో మా బ్యాంకు నుండి వ్యాపారదారుల కోసమని కరెంట్ అకౌంట్ కొత్త స్కీమ్ యూనియన్ క్లాసిక్ కరెంట్ అకౌంట్ అని కొత్తగా స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్లో ఏమిటంటే ఎక్కువగా నగదు వ్యవహారాలు చేసేవారికి 50,000 రూపాయలు నగదు మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవారికి, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ వారికి 50 లక్షల వరకు క్యాష్ డిపాజిట్స్ ఫ్రీగా ఉంటాయి. వాళ్ళ ఏ రకమైన ఛార్జెస్ పడవు. అలాగే 1,00,000 రూపాయలు మెయింటైన్ చేసేవారికి 75 లక్షల వరకు ఏ రకమైన ఛార్జెస్, నెలకి 75 లక్షల వరకు ఏ రకమైన ఛార్జెస్ పడవు. అలాగే 5 లక్షల రూపాయలు మెయింటైన్ చేసేవారికి అన్లిమిటెడ్. వారికి ఏంటంటే ఏ రకమైన ఛార్జెస్, అటు చెక్ బుక్ ఛార్జెస్ కానీ ఆర్టీజీఎస్ ఛార్జెస్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అన్ని రకాలుగాను. వాళ్ళకి అవుట్ స్టేషన్ చెక్స్, కలెక్షన్ చెక్స్ కానీ ఏవైనా కానీ అన్ని రకాలుగా మా బ్యాంకు ద్వారా మిగిలిన బ్యాంకులతో పోటీతో సమానంగా మిగిలిన బ్యాంకులో లేని సౌకర్యం కూడా మా బ్యాంకు ఈ వ్యాపారాల కోసం మా వాళ్ళు సమకూరుస్తున్నారు. దీంట్లో ఏంటంటే మీ 5 లక్షల రూపాయలు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఒకరోజు మీకు బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా కానీ నగదు వ్యాపారం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మా బ్యాంక్ మేనేజ్మెంట్ ఉద్దేశం. దీన్ని వ్యాపారదారులందరూ చాలా చక్కగా ఉపయోగించుకుని మీ కరెంట్ అకౌంట్స్ మా బ్రాంచ్లో ఓపెన్ చేస్తాం మేము చాలా ఆశాభావంతో ఉన్నాము. వ్యవసాయదారులకి మేము 7% వడ్డీకే గవర్నమెంట్ ప్రకటించినట్టుగాను 7% వడ్డీకే వ్యవసాయదారులకు గోల్డ్ లోన్స్ కానీ క్రాప్ లోన్స్ కానీ అన్నీ సమకూరుస్తున్నాము, అన్ని రకాల లోన్స్ సమకూరుస్తున్నాము. దీంట్లో కూడాను ప్రాంప్ట్ రీపేమెంట్ చేసిన వాళ్ళకి, ఖరీఫ్లో లోన్ తీసుకుని రబీలో కట్టేసిన వాళ్ళకి 3% మా బ్యాంకు ద్వారా ప్రాంప్ట్ రీపేమెంట్ చేసిన వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోల్డ్ గ్రాముకి 2,000 వరకు ఇస్తున్నాం. గ్రాముకి 3 లక్షల వరకు 7% వడ్డీకి. బ్యాంకులో స్టాఫ్ వాళ్ళు చేసే పనితనం అది చాలా ఆధారపడి ఉంటుంది దానికి బ్యాంక్కి. ఎందుకంటే ఈరోజు బ్యాంక్కి ఎవరైనా వస్తే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు కొద్దిగా కన్విన్స్ చేసి వాళ్ళని కొద్దిగా మనం కొద్దిగా లేట్ అయినా కానీ అక్కడ వాళ్ళని కొద్దిగా మంచిగా మాట్లాడి కూర్చోబెట్టి మనకు పని చేసి పంపించాలి. అవి నేను ఓవర్లోడ్ అయిపోయింది, నాకు పనితనం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలామంది బ్యాంకుల్లో ఇసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతుంది. బ్యాంకు వస్తా కూడా చాలామంది కస్టమర్లు సాహసలేదు. ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువైపోయిన ప్రైవేట్ బ్యాంకులు కూడా వెళ్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. సిటీ కేబుల్ కార్యాలయం వీధిలో ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో భాగంగా మాజీ వార్డు సభ్యులు పాలపర్తి శ్యామల, సాలిపేటలోని మాజీ వార్డు సభ్యులు తీడా మహేష్ పూజలను నిర్వహించారు. అనంతరం ఉట్టిని కొట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ నెల 10వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షానికి జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాములకుంట చెరువు ప్రాంతం నందు నిర్మించుకున్న నివాసాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. అనేక మార్లు సిటీ న్యూస్ ఆ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందుల గురించిన బులెటిన్ను ప్రసారం చేసింది. ఉండేయండి పెద్ద తోరలే తీసుకొచ్చి ఇచ్చారండి, దగ్గరుండి వేయించారండి. వేయించిన తర్వాత మన వేసవకాలంలో తీసుకెళ్ళిపోయారండి. ఇంటికి ఒకళ్ళు వచ్చి ఆఖరికి మీరు తీసుకెళ్ళొద్దని చెప్పేలోపే తాటర మీద వెళ్ళిపోయినాయండి. చేసుకోండి, ఎవరు చెప్తారో చెప్పండి అన్నారు. మేము ఎవరు చెప్తామండి? ఏదైనా అంటే పట్టాలు చూపించమంటారు అండి. అటు పట్టాలు ఇవ్వలేదు. తర్వాత వచ్చి రోడ్డు మీద నీళ్ళన్నీ కూడా సరుదులు వచ్చేస్తాయండి. మా ఇంటి వెనకాల పొలాల నీళ్ళేమో ఆ అబ్బాయినేమో పొలాలు వదలొద్దురా బాబు అంటేనే వాడు వదలడం. మేము మీరు ఎత్తి పోసుకోండి, మేము ఎందుకు వదిలే, మీరు పట్టాలు ఉన్నాయా ఏంటి అని అడుగుతారు. మరి పట్టాలు లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇచ్చారండి గోతులు? అసలు ఇప్పటికైనా కానీ చాలా బాధపడుతుందండి. అసలు రాత్రి నుంచి మీకు కుమ్ము లేదండి. ఈ పిల్లలందరూ స్కూల్ లేదు, ఏమీ లేదు, అలా కూర్చుని ఉన్నాం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ మంజడవల్లి విజయసారథి ప్రోద్బలంతో చెరువుకు శనివారం సాయంత్రం గండి కొట్టారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన రావూరి కృష్ణ, తీడా మహేష్, రామిరెడ్డి రైతులతోనూ రాములకుంట ప్రాంత వాసులతోనూ చర్చలు జరిపారు. పొలం బోదలలోనికి నీరు వెళ్లే విధంగా చిన్నపాటి తూములను ఏర్పాటు చేయనున్నట్లుగా నాయకులు తెలియజేశారు. దీంతో రాములకుంట వాసులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన పట్నాల లతిష్య రిపోర్ట్స్ను చూడకుండానే లక్కవరం పిహెచ్సి వైద్యులు రసూల్ ఏవేవో మాట్లాడుతున్నారని బాధితురాలు భవానీ తెలియజేశారు. ఈ నెల 10వ తేదీన రసూల్ సిటీ న్యూస్ లో మాట్లాడిన విషయాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. లక్కవరం డాక్టర్ గారు వచ్చి ఇలా పాపకే డెంగ్యూ జ్వరం కాదు, ఇలా లివర్ చెడిపోయింది, ఇలాగే నిమో కూడా ఏదో ఉందని చెప్పి పాప చనిపోయింది, బాబుకు కూడా డెంగ్యూ కాదని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఆ పాప చనిపోయింది డెంగ్యూ నెగిటివ్ పాజిటివ్ అని చెప్పారండి డాక్టర్లో. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అలాగే బాబు కూడా ఇప్పుడు డెంగ్యూ జ్వరంతో రక్త కణాలు పడిపోవటం అనేది జరుగుతుందండి. డాక్టర్ గారు వచ్చి అక్కడ పిల్లల పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో కూడా చూడకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు నేను లేకోకుండా మాట్లాడేశారు. అలాగే నేను వచ్చిన తర్వాత ఏ సిస్టర్లు కానీ నర్సులు కానీ వచ్చి అక్కడ చేసింది ఏమీ లేదు. మా పాప చనిపోయిన తర్వాత అందరూ రావటం, పిల్లలకి జ్వరాలు టెస్ట్ చేయడం జరిగింది. లేకపోతే ఇది ఇలా జరిగిద్దని నాకు తెలీదు. వాళ్ళు మేము వచ్చాము చూసామని చెప్పమని అంటున్నారు. వాళ్ళు నాకు ఏదో చేసేస్తారని చెప్పి నేను చేయలేదు. నాకు సహాయం కావాలని చెప్పి సిటీ కేబుల్ ఆఫీస్కి వచ్చి నేను అడుగుతున్నాను. అది వాళ్ళు నా బాధ అర్థం చేసుకోకుండా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. పోలవరం నియోజకవర్గంలోని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు చోట్ల కమ్యూనిటీ హాల్స్ భవనాలను, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, వేముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.